హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళనాడు పాలిటిక్స్. ఈ తమిళనాడు పాలిటిక్స్ ఈరోజు అయితే రిజల్ట్ అయితే ఉన్నాయి. ఆ రిజల్ట్ సంబంధించి తెలుగు స్టేట్స్ అయితే విపరీతంగా వేచి చూస్తున్నారు రిజల్ట్ కోసం. తమిళనాడు పాలిటిక్స్లో మెయిన్గా విజయ్, తెలుగు స్టేట్స్లో విజయ్కి చాలా ఫ్యాన్స్ ఉండడం వలన అక్కడ పాలిటిక్స్ కోసం చాలామంది వేచే చూస్తున్నారు. అక్కడ మెయిన్ 3 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో అయితే కొనసాగుతున్నాయి. అక్కడ డిఎంకే స్టాలిన్ గారిది, అన్న డిఎంకే ఒక టీవీకే. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే టీవీకే ప్రస్తుతం ముందంజలో కొనసాగుతుంది. 100 సీట్లు, మ్యాక్సిమం 100 సీట్ల అంజలో అయితే అక్కడ ఫస్ట్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. అక్కడ టోటల్ సీట్స్ వచ్చి 230 అబోవ్ మేబీ అక్కడైతే ఉండొచ్చు. 100% అక్కడ 120 అట్లా మ్యాజిక్ ఫిగర్ అయితే టీవీకే పార్టీ క్రాస్ చేస్తే అక్కడ 100% సీఎం పోస్ట్ అయితే విజయ్ తలపతి గారిదే. అక్కడ మెయిన్గా 108 సీట్స్ రాకున్నా అక్కడ హంగ్ వచ్చే ఛాయిస్ ఉంది. హంగ్ వచ్చే ఛాయిస్ ఉన్నా అక్కడ మాత్రం 100% హంగ్ వచ్చే ఛాయిస్ వచ్చినా వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ ఎలక్షన్స్ ముందు మాత్రం బీజేపీ పార్టీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అక్కడ టీవీకే పార్టీ చీఫ్ మన విజయ్ గారితో చర్చలు అయితే జరిగాయి. బీజేపీ పార్టీ పొత్తుకైతే ఆహ్వానించింది. కానీ అక్కడ విజయ్ అయితే ఆ పొత్తుకైనా ఒప్పుకోలేడు. ఎందుకనగా అక్కడ మైనార్టీ ఓట్లు చీలిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్రిస్టియన్ ఓట్స్, ఆ 2 ఓట్స్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అలా వెళ్ళడం బీజేపీతో పొత్తు వెళ్ళడం వల్ల అక్కడ మైనార్టీ ఓట్స్, క్రిస్టియన్ ఓట్స్ చీలిపోవడం వల్ల అక్కడ డిఎంకే పార్టీకి ప్లస్ జరుగుతుంది. ఆ ప్లస్ జరగడం వల్ల 100% డిఎంకే పార్టీ మళ్ళీ రన్నింగ్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల విజయ్ సింగిల్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ 100% ఇప్పుడు కూడా హంగ్ వస్తే డిఎంకే పార్టీతో మ్యాక్సిమం పొత్తు పెట్టుకొని అయితే అక్కడ పార్టీ ముందుకైతే వెళ్తుంది. డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడైతే ఇప్పుడు తమిళనాడులో హంగ్ వచ్చిన టీవీకే పార్టీ మాత్రం అధికార దిశగా ముందుకైతే కొనసాగుతుంది. ఎందుకనగా అక్కడ హంగ్ వచ్చిన డిఎంకే, నెక్స్ట్ అన్న డిఎంకే అయితే 3rd ప్లేస్లో ఉంది. డిఎంకే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మిగతా పార్టీతో పొత్తు పెట్టుకొని టీవీకే పార్టీ విజయ్ కుమార్ అయితే అధికారం దిశగా ముందుకైతే కొనసాగుతాడు. 100% సీఎం ఛాయిస్ అయితే టీవీకే పార్టీకి అధినేత విజయ్ దళపతికి అయితే సీఎం పోస్ట్ అయితే 100% ఖాయమని చెప్పొచ్చు. అక్కడ ఇప్పుడు నెక్స్ట్ మైండ్ గేమ్ ఏంటంటే అక్కడ ఫామ్ హౌస్ రాజకీయాలు. మెయిన్ టీవీకే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళను సేవ్ చేసుకొని వాళ్ళను పర్ఫెక్ట్ ఫామ్ హౌస్లో పొందుపరిచి వాళ్ళ యొక్క మొబైల్స్ ఆర్ సంథింగ్ వేరే పార్టీ నుంచి డిస్కషన్ జరగకుండా, వేరే పార్టీ నుంచి సంబంధాలు పెట్టుకోకుండా, ఎన్ని ఇన్ఫర్మేషన్స్ బయటకు పోకుండా చూసుకోగలిగితే 100% టీవీకే పార్టీ విజయ్ దళపతి మాత్రం సీఎం కావడం పక్కా. ఆ విధంగా విజయ్ కూడా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఆల్రెడీ కొన్ని ఫామ్ హౌస్లు, కొన్ని రిసార్ట్స్ బుక్ చేస్తూ పర్సనల్ గన్మెన్స్ను అక్కడ పర్సనల్ గన్మెన్స్ పెట్టి టీవీకే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం రిసార్ట్స్ అయిన హోటల్స్లకు పొందుపరిచి టీవీకే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు విజయ్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ భద్రత చాలా ఇంపార్టెంట్. టీవీకే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం విజయ్కి పర్ఫెక్ట్ సపోర్ట్గా ఉంటే మాత్రం 100% సీఎంగా విజయ్ మాత్రం రాజ్యాధికార దిశగా ముందుకైతే కొనసాగుతాడు. ఒకవేళ తమిళనాడులో హంగ్ వస్తే మాత్రం విజయ్ దళపతి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్తే మాత్రం సీఎం పోస్టుకి అయితే చాలా విజయ్కి అయితే కష్టతరం అయితే అవుతుంది. దానివల్ల టీవీకే పార్టీ విజయ్ మాత్రం అధికార దిశగా కొనసాగాలంటే గెలిచిన ఎమ్మెల్యేల భద్రత చాలా ఇంపార్టెంట్. గెలిచిన ఎమ్మెల్యేలను ఎంత ప్రొటెక్షన్ కల్పిస్తే వాళ్ళు అంత సపోర్ట్గా విజయ్ అధికారం రావడానికి ముందు వస్తారు. ఈ విధంగా విజయ్ అయితే ఆల్రెడీ ఇప్పటికే విజయ్ దళపతి మాత్రం వేరే పార్టీల అధ్యక్షులతో మాత్రం చర్చలు అయితే జరుగుతున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం హంగ్ వచ్చిన 100% సీఎంగా విజయ్ దళపతి, లేదా 118 మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలిచిన సీఎంగా విజయ్ దళపతికి 99% విజయ్ దళపతి సీఎంగా ఛాయిసెస్ అయితే ఉన్నాయి. రిజల్ట్ మారి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి పోయి, ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్ళి అలా జరిగితే మాత్రం
కొంచెం 10% కష్టంగా అయితే విజయ్కి అయితే ఉంటుంది. కానీ విజయ్ అయితే పక్కా స్ట్రాటజీస్తో ముందుకైతే వెళ్తున్నాడు. 100% సీఎం 26 సీఎంగా విజయ్ దళపతి 100% ప్రమాణ స్వీకారం అయితే తమిళనాడులో విజయ్ గెలవడానికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ డిఎంకే పార్టీపై అవినీతి ఆరోపణలు విజయ్ ఫ్యాన్స్ మెయిన్ కీ రోల్గా అక్కడ ఓట్ల ప్రచారంలో అయితే పాల్గొని విజయ్ గెలవడానికి మెయిన్ ప్లేయర్స్గా వాళ్ళైతే ముందుకైతే వెళ్ళారు. మళ్ళీ అక్కడ డిఎంకే పార్టీపై అవినీతి ఆరోపణలు చాలా పెద్ద మొత్తంలో పబ్లిసిటీ చేయడానికి విజయ్ అయితే 100% స్ట్రాటజీస్తో సక్సెస్ అయితే అయ్యాడు. దానివల్ల ఓటు చీలిపోయి బీజేపీ మత రాజకీయాల వల్ల దానివల్ల కొన్ని ఓట్లు చీలిపోయి క్రిస్టియన్స్ ఓటు మైనారిటీ ఓట్స్ విజయ్కి పడడం వల్ల టీవీకే పార్టీ 100% సీఎం ఆ ఓట్లన్నీ విజయ్కి పడడం వల్ల టీవీకే పార్టీ విజయ్ మాత్రం అధికార దిశగా ముందుకైతే కొనసాగుతాడు. దీన్ని బట్టి ప్రస్తుతం అయితే టైం 1:30 అవుతుంది. ఇప్పటికైతే మ్యాక్సిమం 3 or 4 వరకు అయితే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల నేను ముందే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పర్సనల్ స్మాల్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ సీఎం కావాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగించడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.